ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్ను పుస్తకం తీసుకున్నారు కదా, జాగ్రత్తగా రాసుకోండి. బెల్లం చాలామంది పంచదార తినకూడదని, పంచదార ఏదో విష పదార్థం అని అంత భయపడిపోయి రకరకాల వీడియోలు చూడడం వల్ల అందరూ బెల్లం తినటం మొదలుపెట్టారండి. తాటి బెల్లం కొందరు, మామూలు బెల్లం కొందరు. ఈ బెల్లం అతిగా మంచిదని రోజు తింటున్నారనుకోండి, పొట్టలో నులి పురుగులు పుడతాయి. పిల్లలకేంటి, పెద్దవాళ్ళకేంటి. తాటి బెల్లానికి అయితే చాలా తొందరగా పుడతాయి, మామూలు బెల్లానికి అయితే కొంచెం లేటుగా పుడతాయండి. మీకు శ్వాస జబ్బులు ఉన్నవాళ్ళు తింటే బాగా పనిచేస్తుంది, ఆకలి పెరుగుతుంది, అదేవిధంగా జ్వరాలు తగ్గుతాయి. శరీరంలో కాల్షియము, ఐరన్ ఇలాంటి డెఫిషియన్సీ ఏదైతే ఉందో వాటిని కూడా తగ్గించడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుందండి బెల్లం. కానీ బెల్లం విరుద్ధాహారం అని కూడా అంటాం. దేంతో? పాలల్లో కలిపి తీసుకుంటే. కానీ అందరూ టీలోని పాలల్లోని బెల్లం మొదలుపెట్టారు. మీరు వేడివేడి పాలల్లో బెల్లం వేయండి, ఏమవుతుంది? పాలు పగిలిపోతాయి, విరిగిపోతాయి. ఎందుకు విరిగిపోతున్నాయి? అది విరుద్ధాహారం కాదనుకోండి, మరి పాలు పగిలిపోకూడదు కదా, విరగకూడదు కదా, బాగానే ఉండాలి కదా. అదొకటే మీకు నిదర్శనం నా మాట నమ్మటానికి. లేదండి బెల్లం చాలా మంచిది అంటున్నారు, మేము అందరం పాలల్లో తాగుతున్నాం, టీలో తాగుతున్నాం, ఇలాగ అనేక రకాలుగా. రోజు భోజనం చేశాక ఒక ముక్క మంచిదే. ఎందుకంటే భోజనం చేశాక ఒక చిన్న బెల్లం ముక్క తింటే మంచి కాల్షియం, ఐరన్ ఉంది కాబట్టి మీ బాడీకి సరిపడి కాల్షియము, ఐరన్ ఇవ్వటంలో బెల్లం చాలా మంచి పాత్ర వహిస్తుందండి. మళ్ళీ ఆ బెల్లంలో అమృతంలా పనిచేయాలంటే మీకు పాత బెల్లం తినాలి, కొత్త బెల్లం కాదు. కొత్త బెల్లంలో కొన్ని దోషాలు ఉంటాయి, కానీ ఆకలి పెరుగుతుంది. పాత బెల్లం అయితే ఏ దోషం లేకుండా అమృతం లేక మీకు పనిచేస్తుంది అనమాట. ఈ బెల్లాన్ని ఎలా వాడుకోవాలి అంటే, పానకంగా వాడతాం, బెల్లంగా వాడతాం, రెండు రకాలుగా వాడతాం. మనం పాయసం కూడా చేసుకుంటాం, అనేక రకాల పిండి వంటలు చేసుకుంటాం. ఈ బెల్లం కొన్నాటితో కలగటం వల్ల చాలా బలం పెరుగుతుంది అనమాట. వరిపిండిలో కలుపుకుని మనకి అరిసెలు చేస్తారు, అనేక రకాల పోకుండలని, అనేక రకాల పిండి వంటలు చేస్తారు. అదేవిధంగా పాయసంలో మనం బెల్లం కలుపుకుంటాం, బెల్లాన్ని పానకంగా తాగుతాం. ఈ బెల్లం యొక్క సైడ్ ఎఫెక్ట్ ఉండకుండా అందరికీ చక్కగా పనిచేయాలంటే బెల్లాన్ని పలచగా నీళ్ళల్లో కలిపి మనం పంచదార ఎలా తాగుతామో, పంచదార నీళ్ళు అలా బెల్లపు నీళ్ళు తాగుతాం. అందులో మిరియాలు వేస్తాం. ఎందుకు వేస్తామంటే మనకు తెలియదు, పూర్వం నుంచి వేస్తున్నారు కాబట్టి మనం వేస్తాం. కానీ ఈ బెల్లం వల్ల సైడ్ ఎఫెక్ట్లన్నీ తగ్గించడానికి శొంఠి, మిరియాలు ఈ రెండు విరుగుడండి. అందుకు ఇవాళ బెల్లం, మిరియాల బెల్లం కూడా అమ్ముతున్నారు చాలామంది. యాలక్కాయ బెల్లం అమ్ముతున్నారు, రకరకాలుగా అమ్ముతున్నారు. ఇది బాగా పాత బెల్లం అండి. బాలింతరాళ్ళు ఎవరైతే పురుడు కొత్తగా డెలివరీ అయిందో వాళ్ళకి పాత బెల్లం రోజు ఉదయం సాయంత్రం ఒక తులం నుంచి 2 తిల్లాలు తినచ్చు. తులం నుంచి అంటే 10 గ్రాముల నుంచి 20 గ్రాముల దాకా రోజు 2 పూట్ల తింటే మంచి ఎముక బలం వస్తుంది. తర్వాత వాతం ఏదైతే ఉందో ఆ వాతాన్ని తగ్గించడానికి కూడా బెల్లం చాలా బాగా పనిచేస్తుంది. పాలు కూడా పడతాయండి బాలింతరాలకి. అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట బాలింతరాలకి పాత బెల్లం అనేది. పాత బెల్లం ఇది వరకు రోజు 2 పూట్ల పెట్టేవారు బాలింతరాలకి. ఒక నెల, 15 రోజుల దాకా పెట్టేవారు. అతిగా తింటే మళ్ళీ నురుపులు వస్తాయని చెప్పాను కదండి, ఆ జాగ్రత్త తీసుకోండి. పెప్పర్ కలిపితే కనుక అవి తక్కువ వస్తాయన్నమాట, రావడానికి అవకాశం తగ్గుతుంది. దీన్ని ఇక్షుసార అంటారు. ఇక్షుసార అంటే ఏంటంటే, ఇక్షు అంటే చెరుకు గెడ, చెరుకు గెడ నుంచి వచ్చిన రసాన్ని నుంచి వచ్చింది ఇదన్నమాట. అలాగే ఈ బెల్లాన్ని పులవబెట్టి దీని నుంచి సారా కూడా తీస్తారు, అంటే లిక్కర్ అనమాట, అంటే స్పిరిట్ తీసి ఆ స్పిరిట్ని అనేక రకాల లిక్కర్స్లో కూడా కలుపుతారండి. ఇది మంచి ప్రోబయోటిక్గా కూడా పనిచేస్తుంది బెల్లం. బాడీకి కొంచెం ఆ బెల్లం కొద్దిగా పులిసిన తర్వాత ఆ బెల్లం పానకం అనేది లైట్గా దాన్ని తీసుకుంటే కనుక చక్కగా నిద్ర పడుతుంది, ప్రోబయోటిక్గా కూడా పనిచేస్తుంది. మళ్ళీ అందరికీ పడదండి అలా అని, ఎవరికి సూటబుల్ వాళ్ళే తీసుకోండి. అదేవిధంగా స్త్రీ పురుషుడు కలిసిన తర్వాత ఈ పురుషుడు అనే ఆయన 1 తులం బెల్లం వెంటనే నవిలి మంచి నీళ్లు కనుక తాగితే ఏదైతే శక్తి వృధా అయిందో ఆ శక్తి మళ్ళీ తిరిగి వస్తుంది. అంత చక్కని గుణం ఈ బెల్లంలో ఉందండి.
ఇన్ని రకాలుగా మనం పిండి వంటల్లో కానీ ఇంకోటి కానీ అన్నిటిలో కూడా ఈ బెల్లాన్ని మనం వాడుకుంటాం. కుక్కలకి బాడీకి గజ్జి పడుతుందంటాం. అందులో కొన్ని జాగిలే కుక్కలని ఉంటాయి. వాటికి ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే బెల్లం అరిసెలు పెట్టండి తగ్గిపోతుందని ఎవరు అరిసెలు పెట్టేవాళ్ళు నిజంగానే తగ్గిపోయేది. అంటే వరిపిండి బెల్లం కలిపి దాన్ని ఉడకబెట్టి ఆ పాకంలో వరిపిండి వేసి బాగా పిసికి దాన్ని అరిసి చేస్తారు. నువ్వుల నూనెతో చేస్తారు. అంటే ఈ కాంబినేషన్లో ఏదో ఒక అద్భుతమైన మెడిసినల్ వాల్యూ ఉందన్నమాట. ఉండటం కాబట్టే దాని చర్మవ్యాధులన్నీ తగ్గిపోయి చక్కగా మళ్ళీ కొత్త వెంట్రుకలు వచ్చి హెల్తీగా తయారవుతుంది కుక్క. అంటే ఈ బెల్లము వరిపిండి కలపడం వల్ల అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. పూర్వం దూర ప్రదేశాలకు వెళ్ళేవాళ్ళు అటుకులు బెల్లం లేకపోతే వరిపిండి బెల్లం అది కలుపుకుని ఏం చేసేవారంటే దాన్ని పట్టుకెళ్ళి నీళ్ళతో తడుపుకుని అది తినేవారు ఆకలైనప్పుడు. అదే రకంగా మనం వేపించిన బియ్యం అనుకోండి, ఇంక వండవలసిన పని లేదు, మనం బెల్లం పాకంతో తిన్నట్టే. ఈ పానకం చాలా రోజులు నిల్వ ఉంది, బెల్లం నిల్వ ఉంది, వరిపిండి నిల్వ ఉంది. కాబట్టి ఏం చేసేవారంటే ఆ వరిపిండిలో కలిపేసి దాన్ని అటుకుల్లో కానీ కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకుని తినేస్తే ఆకలి తీరిపోయేది. ఈ అటుకులు బెల్లం అనేది శివాజీ మహారాజ్ చాలా ఎక్కువగా వాడాడు. అలాగే రాణా ప్రతాప్ సింగ్ వాళ్ళు ఏంటంటే గెరిల్లా యుద్ధంలో గొప్పవాళ్ళు. వాళ్ళ సైనికులు కానీ సైనికాధికారులు కానీ ఆ గెరిల్లా యుద్ధంలో శివాజీ చాలా గొప్పవాడు అనమాట. వీళ్ళు ఏం చేసేవారంటే గ్రూపుగా ఎప్పుడు యుద్ధం చేసేవారు కదండి, విడివిడిగా యుద్ధం చేసేవారు. విడివిడిగా ఆ బెల్లం అటుకులు కలుపుకోవడం, భుజాన్ని ఒక మూట వేసుకోవడం, సింగిల్గా వెళ్ళిపోవడం, ఎక్కడ చోట నీళ్ళు తాగితే ఆ నీళ్ళు తడుపుని కాస్త తినేయటం, బలం తగ్గకుండా గెరిల్లా యుద్ధం చేయటం అదే పనిగా ఉండేవారు. అంటే అటుకులు బెల్లం కలిపితే ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు నీళ్లు కలుపుకుని తినేసేవారు. పాలు దొరుకుతాయంటే ఎక్కడ దొరుకుతాయి పాలు? ఏ నిమిషంలో శత్రువు వచ్చి చంపుతాడో తెలియదు, ఏ నిమిషంలో వీడెళ్ళి శత్రువు మీద పడి చంపాలో తెలియదు. వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో ఉండేది కాదు. కానీ ఆహారం మట్టికి తినకపోతే బలంగా ఉండం కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే ఈ గెరిల్లా వీళ్ళందరూ కూడా అటుకులు బెల్లం కలుపుకుని ఒక మూట భుజాన్ని వేసుకుంటే అది కొన్ని రోజుల పాటు వాళ్ళు ఆహారంగా తీసుకుంటా వాళ్ళు అలా గడిపేవారు అనమాట. చేత వరిపిండి బెల్లం కలపడం కానీ బెల్లము అటుకులు కలపడం కానీ మనకి బాడీకి కావాల్సిన పోషక పదార్థాలు ఏవి ఉన్నాయో అన్నీ ఇస్తాయండి. లేకపోతే వాళ్ళు యుద్ధం చేయలేరు కదా, ఎన్నో రోజులు బతకరు కదా. అంటే బెల్లంలో ఇన్ని రకాలైన మంచి గుణాలు ఉన్నాయి. తినకూడని వాళ్ళు ఎవళ్ళంటే కడుపులో నులిపురుగులు ఉన్నవాళ్ళు కానీ, అజీర్ణం ఉన్నవాళ్ళు కానీ, విరోచనాలు అయ్యేవాళ్ళు కానీ బెల్లం తినకూడదండి. ఈ బెల్లం పానకం కానీ బెల్లం యొక్క నీళ్లు అంటే పలసటి పానకం, చిక్కటి పాకం, తేనె పాకం అంటాం దీన్నేమో శ్రీరామనవమికి నీళ్లు కలిపి తాగేది పానకం అంటాం. అదే మనకి బెల్లం నుంచి ఉడికేటప్పుడు తీసేదాన్ని తేనె పాకం అంటాం. తేనె అంత చిక్కగా ఉంటుందన్నమాట. అది మినపట్టులోని మినప రొట్టెల్లోని అది ముంచుకొని తినేవారు. చాలా బలం అన్నమాట, చాలా అంటే చాలా. అందుకేంటంటే ఈ బెల్లం అనేదాన్ని ఏ శరీరం ఏ పద్ధతి వాళ్ళు తినాలి, అది కూడా వేడి పాలలో కలపకూడదని చెప్పాను కదండి, విరుద్ధాహారం అవుతుందని. అదొకటి మర్చిపోవద్దు. అదేవిధంగా అతిగా తినటం వల్ల నురుపురుగురు పడతాయి. దీని యొక్క సైడ్ ఎఫెక్ట్ల నుంచి మనం బయటపడాలి అంటే సొంటి పొడుం కానీ మిరియాల పొడుం కానీ కలుపుకోవాలండి. కలుపుకుంటే ఆ బెల్లం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గి మనకి చక్కగా మన ఆరోగ్యాన్ని మన శరీర బలాన్ని పెంచి అద్భుతంగా పనిచేస్తుందండి. నమస్కారం.